లేకుంటే అందరూ పకడిస్తానేసారా? అయ్యో, బ్యాంకు లోన్ తో కొనుక్కున్న ఫోన్ ఎరగొట్టా, డబ్బు ఎవరిస్తాను నీ బాబు చేయడానికి వచ్చాడు పనికి మాలాడు. సార్ సార్ నమస్కారం. ఎవరు? ఇక్కడ ఇల్లు ఏదో ఖాళీగా ఉందని చెప్పారు. ఫ్యామిలీ మ్యానా బ్యాచులరా? నేను ఫ్యామిలీ మ్యాన్ సార్. ఫ్యామిలీ మ్యాన్ అయితే ఇల్లు ఎత్తికేమో, బ్యాచులర్స్ మాత్రమే ఇస్తాం. ఏంటి సార్ అలా అంటున్నారు? నాకు మొత్తం 7 అమ్మాయిలు, 2 బ్యాచులర్స్ నమ్మి ఇల్లు అద్దెకిచ్చాను. ఇప్పుడు పెద్ద అమ్మాయి అమెరికాలో వెల్ సెటిల్డ్, రెండో అమ్మాయి బాంబేలో పక్కా సెటిల్డ్, మిగిలిన వాళ్ళు 5 4 చేద్దాం అనుకుంటున్నాను. నువ్వు బయలుదేరు. వీడెవడండి బాబు? ఈ అమ్మాయి ఎవరు? పార్టీయా? అవును సార్, ఇంకా పెళ్లి కాలేదని చెప్పారు, అందుకే లటక్కని పట్టుకొచ్చేసా. మా ఫ్యామిలీకి కరెక్ట్ గా సూట్ అయ్యే పార్టీ. బేబీస్ వచ్చి చూడండి. ఒక నిమిషం, అద్దెకి అడిగితే తప్పుడు ప్లేస్ కి తీసుకొచ్చా. ఇలా చూడు, ఆల్రెడీ నేను సమస్యలు ఎదుర్కొన్నాను, ఇప్పుడు మళ్ళీ ఇంకో సమస్య. వద్దయ్యా, వేరే ఇల్లు చూద్దాం. ఇలా చూడండి, మీరేమో అగ్రహారంలోనే ఇల్లు కావాలన్నారు. ఈ అగ్రహారంలో బ్యాచలర్స్ ఇల్లు ఇచ్చేవాళ్ళు ఈయన తప్ప ఇంకెవరు లేరు. మీకు ఇల్లు కావాలంటే 4 కాదు 5 అడ్జస్ట్ అయితే తీరాలి. సార్ పార్టీ రెడీ, మిగిలిన విషయాలన్నీ మీరు మాట్లాడుకోండి. ఇలా చూడు బాబు, మంత్లీ 1500 అద్దె, 6000 రూపాయలు అడ్వాన్స్. 1వ తేదీ రాగానే టంచనగా వచ్చి తీసుకోవాలి. ఇదిగో అడ్వాన్స్. ఏంటిది? అసలు నా రూటే వేరు. అవును సార్, ఇది కంటిన్యూ అవ్వడం కట్ అవ్వడం నీ ప్రవర్తన బట్టి ఉంటుంది. ఈ కమిషన్ నాకు. వస్తాను సార్. మిగిలిన విషయాలు లోపలికి వెళ్ళి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. బేబీ బ్యాగ్ తీసుకుని అబ్బాయి లోపలికి తీసుకెళ్ళు. పెద్ద నువ్వు వెళ్ళమా? వచ్చి రాగానే సరసాలు. గాయత్రి, కష్టపడి అందరినీ ఒప్పించి మనం ప్రేమలో గెలవాలని ఇక్కడికి వస్తే ఏమిటి ఎదురు దెబ్బ? ఇంత జరిగిన తర్వాత కూడా మీ ఇంట్లో వాళ్ళని నేను రౌడీ కాదని ఒప్పించి మన పెళ్లి జరిగే టైంకి షష్ఠి పూర్తి అవుతుంది. నీ దగ్గర నాకు బాగా నచ్చింది నీ పట్టుదలే. దాన్ని నువ్వు వదిలేవచ్చా? అందరూ లవర్స్ పెద్దవాళ్ళకి విషయం తెలిసిన తర్వాతనే ప్రాబ్లం ని ఫేస్ చేస్తారు. కానీ మనం ప్రాబ్లం ని ముందే ఫేస్ చేసి తర్వాత ఈజీగా ఒకటి కాబోతున్నావు. అందుకు కొంచెం కష్టపడే తీరాలిగా. నా పరిస్థితి ఏంటో తెలియక నువ్వు, నీ పరిస్థితి ఏమిటో తెలియక నేను. రిజిస్ట్రార్ గారి భార్య, ఆ తెల్ల చీర కట్టుకుని కూర్చుందే ఆవిడెవరు? అదేనమ్మా, దొంగల ముఠా నాయకురాలు రుద్రమూర్తి వాళ్ళమ్మ. ఆ ముసల్దాన్ తలకు ఒక ఎర్ర రిబ్బన్ కట్టి చూసాం వరకు పూలందేవి ఓల్డ్ గెటప్ లో ఉన్నట్టుంటుందమ్మా. బట్టలు ఆరేస్తోంది ఆవిడెవరు? అది వాడి చెల్లెలమ్మా. దీన్ని ఇక్కడ ఎండబెట్టేసి దాని మొగుడు ఎప్పుడో దుబాయ్ చెక్కేశాడు. తాళి కట్టిన రోజు వెళ్ళిన వాడు బిడ్డ పుట్టిన తర్వాత తిరిగి వచ్చాడు. ఏమ్మా, పిల్లలు ఏమైనా ఇంటర్నెట్ లో పుడతారా? ఏదో ఇంటర్ లింకులో పుట్టుంటారు. స్కిప్పింగ్ ఆడుతుంది ఆ అమ్మాయి. కాయవకుండానే పడిపోయిందమ్మా అది. ఈ ఇంట్లో వీళ్ళేనా? వేరింకెవరైనా ఉన్నారా? ఎందుకు లేడు? ఊటీలో పనికి మాలిన వాడు ఉన్నాడు. ఏదో మృదంగాలకి తోళ్ళేస్తుంటాట. సంగీత విద్వాంసుడు అని చెప్పొచ్చుగా. అదే, ఆ గాడిదే అలా చెప్పుకుంటూ ఉంటాడు. నువ్వు చూస్తూ ఉండు. ఏదో ఒక రోజు ఆ అప్రాచ్యుడు ఒక పనికి మాలిన దాన్ని ప్రేమించి లేవదీసుకురావడం ఖాయం. ఆ రోజు ఈ కుటుంబం మీద ఊరంతా కాండ్రించి ఉమ్మేయడం ఖాయం. ఆ రోజు ఈ నాగభూషణం తలెత్తుకు తిరుగుతాడమ్మా. కావాల్సిందే. చూసావామా ఈ పిల్ల రాక్షసులు ఎలా ప్లాన్ చేసి కొడుతున్నారో? రేయ్, ఇది 99వ బంతిరా. ఇంకొకటి అయ్యండి రా, సెంచరీ నేను కొడతాను. అయ్యయ్యా, ఇవన్నీ మీవే, తీసుకోండి. హే, థాంక్స్ కూడా చెప్పరా? హలో, ప్లీజ్. హాయ్, థాంక్యూ ఆంటీ. ఏమా వేళకోళమా? తల పగలు కొట్టే పిల్ల రాక్షసులకి బంతులు ఎందుకు ఇచ్చావు? డాడీ, నువ్వు బయట నుంచి అటాక్ చేద్దామని ట్రై చేస్తున్నావు. నేను వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి నమ్మించి అటాక్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాను. స్మార్ట్ గర్ల్, నీలో ప్రవహిస్తున్నది నా రక్తం కదా.
థ్యాంక్ యూ. బావగారు ఇక్కడికెలా వచ్చారు? ఏం తల్లి, ఎందుకు ఏడుస్తున్నావు? మా అమ్మను నీ నుంచి వేరు చేసిన వాడు ఇప్పుడు నన్ను తీసుకెళ్ళడానికి వస్తున్నాడు డాడీ. ఎక్కడ వాడు? ఎక్కడ? అక్కడ. ఈ రోజుతో వాడు మటాషే. వాడి కోసమే వెతుకుతున్నా. అదిగో వస్తున్నాడే, అతనే నాగభూషణం. ఏయ్, నువ్వేనా నాగభూషణం? మర్యాదగా మా అమ్మాయిని బయటికి పంపయ్యా. ఏయ్, ఎవరమ్మాయిని ఎవరు పంపాలి? అది కరెక్ట్ గా రావాల్సిన చోటుగా వచ్చింది. ముందు నువ్వు ఉంచుకున్న నా పేర్లను పంపించనా? వారిని పంపాలా? మా అమ్మాయిని పంపనంటే నా భార్యను పంపట్టావా? అన్నిటికీ అదే కారణం. వైదేహిని రావే అంటావా? వైదేహిని కాకుండా పేరు కూడా మార్చేస్తావా? నా పేర్లను పంపించరా? ఇది పెళ్ళాం గొడవ. వెళ్ళం గొడవా? అయితే పెద్ద గొడవే. బన్నాలు తగిలించు. అయ్యో, మళ్ళీ కాలు ఎరగొడతారంటయ్యా. ఎన్నేళ్ళు అయింది నా పెళ్ళాం చూసి? అయ్యో, సారీ బావగారు, నన్ను క్షమించండి. రవెన చెయ్యా రవెన ఐగిరి నందిని నందిత మోదిని. తల్లి, ఈ దెబ్బతో నా కాబోయే అత్తగారు పడిపోవాలి. జయ జయ హే మహిషాసురమర్దిని. ఇంకా ఎన్ని బిందులు? రమ్యక పర్దిని శైలసుతే. స్వామి, ఏమిటిది? ఒక రౌడీ వెధవ గర్భగుడి దాకా వెళ్లి మనవాళ్ళు చేయాల్సిన పనులన్నీ చేసి వస్తున్నాడు. ఎందుకు అడుగుతారు? ఆ అబ్బాయి ధర్మకర్త కాళ్ళ మీద పడి ఒప్పించి తనేదో పాపం చేశాట, అది పోగొట్టుకోవడానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాడు. బాబు, దీంతోనైనా పూర్తయిందా? తెలియదండి. దీంతో పూర్తవ్వాలని అమ్మవారిని వేడుకోండి. బిందెలు మోసి మోసి పెళ్లికి ముందే నడుము విరిగిపోయేలా ఉందే. పెళ్ళైన తర్వాత సుమంగడి సినిమాలో నాగేశ్వర టైపులో అయిపోతానేమో. అమ్మా అమ్మమ్మా. ఏంటి ఫోన్ రింగ్ అవుతూనే ఉంది? పిల్ల పిశాచాలు. కృష్ణ అయ్యుంటాడు. ఫోన్ రింగ్ అవుతూనే ఉంది బామ్మ, తీస్తే ఎవ్వరు మాట్లాడలేదు. అలాగా? ఇప్పుడు చూడండి. హలో, ఎరా రే దొంగ వెధవ, పోకిరి వెధవ, వయసులో ఉన్న ఆడపిల్ల తీస్తేనే మాట్లాడతావరా? బుద్ధి లేని గాడిద పడక. మిమ్మల్ని పెంచిన వాళ్ళని చెప్పెత్తి కొట్టాలరా? సడన్లీ తీరాలే. ఐడియా. రేయ్ గాడిద, ఎవడరా నువ్వు? ఇంకోసారి ఫోన్ చేసావంటే నంబర్ ట్రేస్ చేసి పోలీసులు పట్టిస్తాను. థ్యాంక్ యూ డాడ్. ఏంటి మేడం, ఇంకా ఎంటర్ అవ్వలేదా? ఆంటీ, ఏయ్, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? ఇవి మీ చెట్టుకు పూసిన పువ్వులు మా పెరట్లో రాలిపడ్డాయి. ఎవరికి సంబంధించినవి వాళ్ళకి చేరాలి కదా, అందుకే తీసుకోండి. లాస్ట్ ట్రైల్, ఇంకోసారి ఫోన్ చేద్దాం. అయ్యో, తీయకండి. ఆ ఫోన్ నాకే అనుకుంటాను. నిన్న నేను గుడికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక రౌడీ వెధవ నన్ను ఫాలో అవుతూ వచ్చాడు. నువ్వు రిజిస్టర్ ఇంటికి పక్కింట్లోనే కదా ఉంటోంది, నేను అక్కడికి ఫోన్ చేస్తాను, వీడైతే వచ్చి అటెండ్ అవ్వు అన్నాడు. వాడే మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాడు అనుకుంటాను. ఇప్పుడు చూడండి వాడిని ఏం చేస్తారో. హలో. ఏయ్ గాయత్రి, ఎంటర్ అయిపోయావా? ఎరా పనికి మాలిన వెధవా, ఇడియట్, రాస్కల్. ఏయ్, నేను కృష్ణని. తెలుసు, ఎవరు ఫోన్ చేస్తున్నారో తెలుసు. మరి ఎందుకురా నన్ను తిడుతున్నావు? తిడతానురా, అలాగే తిడతాను. ఎందుకురా ఫోన్ చేస్తున్నావు? ఎప్పుడు నీ ఆలోచనేరా. చెప్పుతో కొడతాను. నా గురించి మీకేం తెలియాలి? అవును, అమ్మాయిల గురించి నువ్వేం అనుకుంటున్నావురా? రోడ్లో ఒక అమ్మాయిని చూడడం, ఐ లవ్ యూ అని చెప్పడం, వాళ్ళని మోసం చేసి వాళ్ళ జీవితాలు నాశనం చేయడం, కన్న వాళ్ళు వాళ్ళ వల్ల అవమానపడ్డం, ఖచ్చితంగా ఇలాంటివన్నీ నా దగ్గర కుదరవు. అర్థమైందా? ఓకే అండి. సరే, యాక్ట్ చేసింది చాలు. నన్ను కాంటాక్ట్ చేయడానికి నంబర్ ఇస్తాను, గుర్తుంచుకో. 58 58 58. 58 కిలోలని నా వెయిట్ చెప్తున్నాడు. 30 30 ఏంటి? 30 నా నడుపు కొలత చెప్తున్నాడు. దొంగ రాస్కల్. 152 152 152 సైజులో నీ దగ్గరే ఉంది. 152 సెంటీమీటర్లని నా హైట్ చెప్తున్నాడు బామ్మ. వాడి కళ్ళల్లో కారం గొట్ట. ఫోన్ పెట్టరా, చెప్పుతో కొడతాను. గాయత్రి, అతర కొట్టావు. ఇక మీద ఇలాంటి ఫోన్లు మీకు రావు. 5830 152. ఇదేదో ఫోన్ నెంబర్లా ఉంది కదరా?
మన ఇంటికి ఫోన్ చేసి ఆంటీకి నాగ్గా తన నెంబర్ చెప్పాడు చూడు, ఇందులో ఏదో సంథింగ్ ఉంది. ఇది చెప్తే చిన్నపిల్లలు పాఠాలు చదువుకోండి అంటారు. వీళ్ళు ఇంకా మనుషుల్నే చదవలేదు. ఏంటిది పొద్దునే ఒక్క బేరం కూడా తగలేదు? ఎవడో ఒక బకరా రాకుండా పోతాడా? ఏంటిది అర్జెంట్ గా ఇంటికి వెళ్ళి మేటర్ని ఓపెన్ చేద్దాం అనుకుంటే ఒక్క ఆటో డ్రైవర్ కనపడితే ఏమయ్యా వస్తావా? ఎక్కడికి వెళ్ళాలి? అగ్రహారం. అగ్రహారం వీళ్ళు అక్కడికే కూర్చోండి. ఉట్టికి వెళ్తే ఉతికేస్తున్నారు, బిబ్లికి వెళ్తే బాధేస్తున్నారు. అతి మంచి స్పీడ్గా ఉన్నాడు. అయ్యో ఏంటిది? ముందు చేతి 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 మన నాచే కదమ్మా, నీ చెయ్యి. సార్ అది కూడా చేయే కదా, అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్నా. అయ్యయ్యో నాకు ఇవన్నీ నచ్చావు. చేతి నీ మొహానికి చాలు. సిగ్గుపడకుండా కంపెనీ ఉంది సార్. నాకెందుకు రా కంపెనీ? బ్రేక్ పే. అగ్రహారం వచ్చేసింది. అమ్మయ్యా. ఆటో ఇదిగో డబ్బులు తీసుకోపో. అమ్మయ్యా. ఆగలగా మీటర్ కట్ చేసావు. మ్యాటర్కి మ్యాటరా? ఏ మ్యాటర్? నేనే ముఖ్యమైన మ్యాటర్ గురించి వెళ్తుంటే ఆటో కుదుపుల కన్నా నీ కుదుపులు ఎక్కువయ్యాయి. తీయవయ్యా. అయ్యో అపచారం అపచారం. చేదియమ్మా, అందరూ చూస్తున్నారు. నా పరువు పోతుంది. ఏంటయ్యా పరువు పోయేది? నువ్వు నొక్కి నొక్కుడికి నా ఒళ్ళు హోనం అయిపోయింది. వాళ్ళు ఏమంటున్నారు? అబద్ధం చెప్తున్నారు. కోరస్కి అబద్ధం చెప్తున్నారు. ఏమిటి అబద్ధాలు చెప్పేది? నీ బొగ్గ మీద ఉన్న కుంకుమే సాక్ష్యం చెప్తోంది. తీయవయ్యా డబ్బులు. ఏమిటండి ఇదంతా ఒక మ్యాటరా? ఇంకా చాలా ఉంది. ఇంకానా? ఊటీకి వెళ్ళి లేటుగా వచ్చిందే డౌట్. ఇంట్లో రుచి బాగా లేకపోతే చెప్పొచ్చుగా. అది తెలిసి ఇలా హోటల్ కి పెడతారా? కర్మ, అది ఇలాంటి కాకా హోటల్ కి. ఆపు. ఇంట్లోనే తప్పు జరుగుతుందని చెప్పడానికి వస్తే ఇంట్లోనా? అంటే నన్నే తప్పు పడుతున్నారా? అతనితో ఏమిటే మాటలు? మన కుటుంబ పరువును బజార్కి ఇచ్చాడే. నేను చెప్పేది వినండి మావయ్య. ఒక ముఖ్యమైన మ్యాటరు. నిన్ను కొడుకులా చూసుకున్నందుకు మాకు మంచి మర్యాద చేసి. మావయ్య, అత్తయ్య, కామాక్షి నా మాట వినవే. నువ్వు మాత్రం ఇక్కడ పో. ఇంట్లో కూడా మర్యాద లేదా? రారా. అగ్రహారంలో ఎంతమంది కొడుతున్నారు, అందరూ హ్యాపీగా చూస్తున్నారే. ఊటీలో వాయించారు, బిగినిలో వాయించారు, వైజాగ్ లో పూర్తిగా తోలువలు తెచ్చారు. 10 మంది అయినా సరే సినిమా హీరోలకు ఒక్క గుద్దు గుద్దారంతే. అంతే. ఏమిటి సార్ కొడుతున్నారా? అగ్రహారం నుంచి ఒక అతన్ని తీసుకొచ్చారే. ఎక్కడ రాతను? ఎవరతను? ఏమ్రా చేయెత్తుతున్నావు? ఏమిటి సార్ వాయించేస్తున్నారు? ఆయనకు డబ్బులు ఇవ్వాలి సార్. ఎవరో ఇద్దరు వచ్చి ఆ డబ్బులు మేము ఇస్తామని ఇచ్చి ఆయన్ని తీసుకుని వెళ్ళిపోయారు సార్. అమ్మా క్షమించండి అమ్మా. లేవరా రేయ్, నువ్వు ఎన్ని తప్పులైనా చెయ్యొచ్చు, కానీ ఒక ఇలాలి ఉసురు పోసుకోకూడదురా. అది కూడా ఇలాంటి మహా ఇలాలి ఉసురు పోసుకోకూడదురా. చూడరా ఆమె మొహం చూడరా. ఆమె ఎంత మహా పతివ్రత, వీళ్ళదెంత గౌరవమైన కుటుంబం. ఈ కుటుంబానికి ఏ అవమానం జరిగినా నేను సహించలేను. రై, ఈమె భర్త విషయంలో ఏం జరిగిందో చెప్పరా. అమ్మా, మీ ఆయన బంగారం. ఆయన లాంటి మనిషి ఎక్కడ ఉండడు. మేము డబ్బు కక్కుర్తిపడి పని చేస్తాం. ఆ పైన చెప్పు. పైనంటే మేడ మీద ఎక్కడైనా చెప్తాం సార్. ఈసారి కూడా మంచోడే. ఆ రోజు మీ ఇంట్లో జరిగిన గొడవంతా మా వల్లనే. ఇక మీదైనా ఇలాంటి వెధవేషాలు లేకుండా బుద్ధిగా ఉంటాయి. అడ్వైజ్ థ్యాంక్స్ సార్. వస్తాను సార్. నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలరా. ఆయన అలాంటి వారు కారని నాకు బాగా తెలుసు. ఇంత కష్టపడి ఆయన చెడ్డవారు కారని అందరికీ అర్థమయ్యేలా చేసావు బాబు. నువ్వు క్షేమంగా ఉండాలి. ఈ అగ్రహారమే మా అబ్బాయి గురించి తప్పుగా మాట్లాడింది. సమయానికి వచ్చి మా పరువు కాపాడాం. మీ అపనిందల వల్లే మా వాడు లెటర్ రాసేసి కాశీకి వెళ్ళిపోయాడు. బాగుందా? వాళ్లే మనకండి. వాళ్ళ పరిస్థితిలో ఎవరున్నా అలాగే ప్రవర్తిస్తారు. ఇప్పుడు నా విషయమే తీసుకోండి. మొదట నన్ను రౌడీ అనే అనుకున్నారు. దేవాలయం లాంటి ఇంటిని ధ్వంసం చేశాను. ఆ పాపానికి ప్రాయశ్చిత్తంగానే బిద్దల కొద్ది నీళ్లు తీసుకెళ్లి అమ్మవారికి అభిషేకం చేస్తున్నాను. ఇదంతా ఎవరికి తెలుసు? నాకు తెలుసు బాబు. గుళ్ళో ప్రాయశ్చిత్తం చేసుకోవడం చూశాను, కానీ ఎందుకు చేస్తున్నావో నాకిప్పుడే అర్థమైంది. ఇప్పటికైనా అర్థం చేసుకున్నారు. చాలా థ్యాంక్స్ ఆంటీ. ఆంటీ, ఆ రోజు నేను ఈ వీణను విరక్కొట్టాను. వీణను విరక్కొట్టడం అంటే ఆ సరస్వతీదేవికి అపచారం చేసినట్టు. ఈ చెయ్యగా వీణను విరక్కొట్టింది, ఈ చెయ్యగా వీణను విరక్కొట్టింది. నాకు ఈ చెయ్యి అక్కర్లేదు ఆంటీ, నాకు ఈ చెయ్యి అక్కర్లేదు. అక్కర్లేదు బాబు, బాబు, అక్కర్లేదు. నేను చెప్పేది విను. ఎప్పుడు నువ్వు చేసిన తప్పు తెలుసుకున్నావో అప్పుడే భగవంతుడు నిన్ను క్షమించాడు. ఆంటీ, ఆంటీ, మిమ్మల్ని ఒకటి అడిగితే తప్పుగా అనుకోరుగా? ఏమిటి? భయపడకండి ఆంటీ. తుంబురుడి వల్ల తంబురా పవిత్రమైంది, కృష్ణుడి వల్ల వేణువు పవిత్రమైంది. అలాగే మన కులదైవం సరస్వతి వల్ల ఈ వీణ పవిత్రమైంది. నేను విరగొట్టిన ఈ వీణను నేనే బాగు చేసి మళ్ళీ ఇంట్లో సంగీతం వినిపించేలా చేస్తాను. ఖచ్చితంగా చేస్తాను.
నమస్కారం సార్. నమస్కారం. మీరు పెళ్లిళ్ళు జరిపించే రిజిస్ట్రారు. మీ ఇంట్లో నా వల్ల ఓ పెళ్లి జరిపించాలనే ఉద్దేశంతో వచ్చాను. ఈ ఫోటో చూడండి. హలో, నేను రుద్రమూర్తిని. కృష్ణన్నాడా? రాంగ్ నెంబర్ సార్. అయ్యో, కృష్ణ ఇక్కడ లేడు. వాళ్ళ నాన్నగారు ఫోన్ చేశారు. ఇప్పుడు ఏం చేయాలి? రాంగ్ నెంబర్ ఉన్నాయి. హలో, ఏంటిది రాంగ్ నంబర్ వెళ్తోంది? మనవాడికి ట్రై చేస్తున్నట్టుంది. హలో పట్టుపడేలోగా కాపాడి తీరాలే. హలో, కృష్ణ ఎక్కడ? నమస్కారమ్మా, ఒక ఫోన్ చేసుకోవచ్చా? అదంతా ఇప్పుడు కుదరదు. పోపా. ఊళ్ళో ఎవరైనా వచ్చి ఇక్కడ ఫోన్ చేసుకోవచ్చు. పక్కింటమ్మని నేను ఒక ఫోన్ చేసుకోకూడదా? కొంచెం వెయిట్ చేయి. ఏంటి సార్, నంబర్ దొరకలేదా? నన్ను ట్రై చేసి చూడమంటారా? నాది చాలా లక్కీ హ్యాండ్, వెంటనే దొరుకుతుంది. ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి. నంబర్ ఏంటి చెప్పండి. 0423 66644. గాయత్రి, ఆ కోతి ముఖ రింగ్ అవుతుంది. ఎవరిని పిలవాలి? కృష్ణ, మా అబ్బాయి. ఓ కృష్ణ, మీ అబ్బాయా? చూద్దాం. హలో హలో. ఏయ్ గాయత్రి, మీ నాన్నగారు మీతో ఏదో మాట్లాడాలట. మా నాన్నే పుట్లో వేసుకున్నావా? ఒక నిమిషం. కృష్ణ, ఎలా ఉన్నావురా? నే బానే ఉన్నాను. సరేగా, నువ్వు వెంటనే బయలుదేరరా. ఎందుకు ఇప్పుడు? చెప్తే గాని రావా ఏంటి? నీకు పిల్లని చూసాం. అందమైన అమ్మాయి, మహాలక్ష్మిలా ఉంటుంది. ఇంట్లో అందరికీ నచ్చింది. చూస్తే నీకు నచ్చుతుంది. నచ్చటం ఏంటి, నచ్చి తీరాలి. సరే నాన్న, నేను వచ్చేస్తానన్నా. వెంటనే వచ్చేస్తాను. గాయత్రి, మా నాన్న నీతో పెళ్లి చూపులు ఏర్పాటు చేసే లెవెల్కి తెచ్చావా? నేనే లేటా? వచ్చేస్తున్నా. మా ఇంట్లోనే సెటిల్ అయ్యి వైలిన్ వాయించే లెవెల్కి డెవలప్ అయ్యావా? ఒరే కృష్ణ, కృష్ణ. హాయ్ అన్నయ్య. ఏయ్, ఈ ట్యూను నీకెలా? పక్కింటమ్మాయి నేర్పించింది. కృష్ణ, అమ్మాయి ఎక్కడుందో కరెక్ట్ గా వెతుక్కుంటూ వచ్చావే. అమ్మా, అమ్మాయి చాలా అందంగా ఉంది కదా? అదేం ప్రశ్నరా? మన కుటుంబ సెలక్షన్ ఎప్పుడు తప్పైంది కనుక? మన కుటుంబ సెలక్షనా? తన కళ్ళే ప్లస్ పాయింట్ కదా? ఏ, నా కోడలు కలర్ కూడా సూపరే. అది సరేగాని ఈ ఫోటో తీరిగ్గా చూసుకో. ఫోటోనా? మీ నాన్న సెలక్షన్ మా అందరికి బాగా నచ్చింది. 5 గంటలకి పెళ్లి చూపులకి వెళ్ళాలి. కిందకొచ్చి రెడీ అవు త్వరగా. ఏయ్ గాయత్రి, టైం అయింది, ఇంకా బయలుదేరంటే. అమ్మాయి ఇంట్లోంచి ఫోన్ మీద ఫోన్లు వస్తున్నాయి. ఆ పసుపు పళ్ళెం పట్టుకోవడానికి ఎవరు లేరండి. ఎవరిని పిలిస్తే 13 సరిపోయేది మంది కదా. వెళ్ళకూడదండి. ఆ అమ్మాయిని తీసుకెళ్దామా? ఈ అమ్మాయినా? అవునన్నయ్య, అవసరానికి తప్పలేదు. సరే. రామ్మా, రా. ఆ పళ్ళెం పట్టుకో, పట్టుకో. మీరు బయలుదేరండి, మనం ఆ కారులో వెళ్దాం. రే కృష్ణ, రారా. అమూల్ బేబీలో ఉన్నాడు. షో చూడండి, మీరు రిజిస్ట్రార్ ఆఫీసర్ కదా అని ఈ పెళ్లి సింపుల్ గా జరిపిద్దాం అనుకుంటే కుదరదు. మా ముచ్చట కోసం ఈ పెళ్లి ఘనంగా చేయాలనుకుంటున్నా. వెళ్ళి అమ్మాయిని తీసురా. అలాగేనండి. కృష్ణ, అమ్మాయిని చూడరా.
ముహూర్తం ఎప్పుడు పెట్టుకుందాం? నానా ఏంట్రా? అమ్మాయితో పర్సనల్ గా మాట్లాడాలి. ఏంట్రా ఇది? పెద్దవాళ్ళ మేము మాట్లాడుతున్నాం, నువ్వేంటి ఇంకా మాట్లాడేది? నాకు ఆ అమ్మాయి గురించి ఏమీ తెలీదు, ఆ అమ్మాయికి నా గురించి ఏమీ తెలీదు. అందుకనే ముందుగా మాట్లాడి తెలుసుకుంటే మంచిది కదా. అబ్బాయి అడిగిన దాంట్లో తప్పేం లేదుగా. వాళ్ళిద్దరూ ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటే మంచిదేగా. ఓకే, గో హెడ్. అమ్మాయితో ఒంటరిగా మాట్లాడాలంటేనే ఏదో 10 ప్రశ్నలు అడుగుతారని మా ఫ్రెండ్స్ ఒక లిస్ట్ రాసిచ్చారు. నేను ఎగ్జామ్స్ లో కూడా 10 ప్రశ్నలకి 4కే రాస్తాను. మీరు అడిగే ప్రశ్నలకి 2 కరెక్ట్ గా ఆన్సర్ చేస్తే పాస్ మార్క్ వేసి హెల్ప్ చేస్తారు కదా? లేదు, మీరే హెల్ప్ చేయాలి. అందరూ వాళ్ళు ప్రేమించిన అమ్మాయిని చూడడానికి పెళ్లి చూపులకు వెళ్తారు, కానీ నేను మాత్రం నా గాయత్రితో కలిసి మిమ్మల్ని చూడడానికి వచ్చాను. అదిగో తనే నేను ప్రేమించిన గాయత్రి. మేమిద్దరం ప్రాణంగా ప్రేమించుకున్నాం. కానీ మా నాన్నగారు మాత్రం లవ్ అంటే పిచ్చని, అబద్ధమనే అపోహలోనే ఉన్నారు. ప్రేమ ఎంత పవిత్రమైందనే విషయం అర్థమయ్యేలా చేసి ఆయనే మమ్మల్ని ఆశీర్వదించేలా చేయడానికి మేము పోరాడుతున్నాం. నాన్నా, ఈయన నాకు నచ్చలేదు. ఏంటమ్మా నువ్వనేది? అవునా, ఈయనతో మాట్లాడిన తర్వాత నాకు ఆయనకి మనసులు కలవలేదు, అందుకే ఇష్టం లేదు. ఆ అమ్మాయితో ఏం మాట్లాడేవరా? ఈయన నాతో కరెక్ట్ గానే మాట్లాడారు. ఈయన ఉద్దేశాలు వేరు, నా ఉద్దేశాలు వేరు. అవి కలవడం చాలా కష్టం. ఇప్పుడు నాకు ఇష్టం లేదని చెప్పడం వల్ల ఈ క్షణం మాత్రమే బాధపడతాం. మీ అందరి కోసం నేను ఒప్పుకుంటే జీవితాంతం అందరం బాధపడతాం. మమ్మల్ని క్షమించండి. మా అమ్మాయికి ఇష్టం లేకుండా మేము ఏ పని చేయం. కానీ మా అమ్మాయి కంటే మంచి అమ్మాయి మీ అబ్బాయికి ఖచ్చితంగా దొరుకుతుంది. థ్యాంక్ యూ. మేము తీసుకున్న నిర్ణయం వల్ల ఎవరి మనసు కష్టపడకూడదు అనుకున్నాం, కానీ మిమ్మల్ని కష్టపెట్టాం. చాచా, మీ పవిత్ర ప్రేమకు నే హెల్ప్ చేశానని నాకు సంతోషంగా ఉంది. మీ పెళ్లికి నన్ను ఖచ్చితంగా పిలవాలి. థ్యాంక్ యూ. ఏమైందమ్మా? ఏమండి, మన అమ్మాయి లావణ్య ఇంకా స్కూల్ నుంచి రాలేదండి. రాలేదా? అన్ని చోట్ల వెతికారా? ట్యూషన్లో ఏమైనా లేట్ అయి ఉంటుందేమో. అక్కడ కూడా లేదండి. లేకపోతే వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి ఏమైనా వెళ్ళిందేమో. అన్ని చోట్ల వెతికి చూసా మావయ్య, ఎక్కడ అడిగినా రాలేదని చెప్తున్నారు. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? వైదేహి, నాకెందుకో చాలా భయంగా ఉందండి. వైదేహి, ఇలా రామా. నేను చూసి వస్తాను. వీడు ఊళ్ళో ఉన్న అమ్మాయిలందరికీ బుద్ధిగా ఉండండి, బుద్ధిగా ఉండండి అని నీతులు చెప్పేవాడు. ఈ రోజు వాడి కూతురే ఎవరినో లేవ తీసుకుని ఊరొదిలి పారిపోతోంది. ఈ రోజుతో వాడి కుటుంబం మర్యాద క్లోజ్. అమ్మా, నాకున్న ఈ సంతోషంలో 4 చుక్కలు లాగించేస్తాను. నన్ను వదిలి. ఇది ఎక్కడికి వెళ్ళిందో ఏమిటో తెలియడం లేదే. ఆంటీ, అంకుల్ ఎక్కడికి వెళ్ళారు? నీకెందుకు? ఇంకా ఎంత దూరం వెళ్ళాలి? నా వల్ల కాదు, బస్సులోనే వెళ్ళొచ్చుగా. కాదు లావణ్య, మనం బస్సులో వెళ్తే మనల్ని ఎవరైనా చూడొచ్చు. వాళ్ళు మన గురించి తెలుసుకుని మీ నాన్నతో చెప్పేస్తారు. ఆ తర్వాత మన ఇద్దరు ఒకటిగా బతకలేం. ఇంకొక కిలోమీటరే అక్కడ మా ఫ్రెండ్స్ జీప్ తో వెయిట్ చేస్తుంటారు. మై స్వీట్ హార్ట్ కదా, రా లావణ్య ప్లీజ్. లావణ్య, ఎక్కడికి వెళ్తున్నావు? ఎవరెతను? లవ్వా, తప్పమ్మా. ఇంత చిన్న వయసులో ఇల్లు వదిలి పారిపోవడం చాలా తప్పు. ఏంటి సార్ మీరు? మీ వయసు ఏంటి, దాని వయసు ఏంటి? పాపం పసిపిల్ల కదా. పసిపిల్ల అంటే
వయసుకు రాలేదా ఏంటి? ఓనీ వేసింది కనుక ఇల్లు మాత్రమే కాదు ఊరే దాటొస్తుంది. ఎందుకంటే నా మీద తనకంత లవ్. దీని పేరు లవ్ కాదు, ఇన్ఫాక్చుయేషన్. నువ్వు ఇన్ఫాక్చుయేషన్ అనుకో లేదా రివెంజ్ అనుకో. వీళ్ళ అబ్బకు చెరగొట్టడం అంటే మహా ఇష్టం. అది ఊళ్ళో వాళ్ళ ప్రేమ అయినా సరే పెళ్ళైనా సరే. ఇప్పుడు ఫస్ట్ టైం వాడు కూతునే చెరగొట్టుకుపోతున్నాను, పెళ్లి కాకుండా కడుపు చేసి. అర్థం కాలేదా? పుస్తకాలు మూసే పాపతో సంఖలో బిడ్డను మోయిస్తాను. మాలాంటి ప్రేమికుల్ని విడదీశానని సంతోషపడ్డారు చూడు, వాడు ఈ రోజు తలెత్తుకోలేక చావాలి. నేనున్నంత వరకు అది జరగదు. నువ్వేంటే ఆ రుద్రమూర్తికి సపోర్టా? అవునరా, సపోర్టే. నీలాంటి పోకరి విధవల నుంచి అమ్మాయిల్ని కాపాడడానికి ఊరికొక రుద్రమూర్తి కావాలరా. రేయ్, ప్రేమికుల్ని వేరు చేస్తున్నాడు అని అరుస్తున్నావే. కన్న తల్లి తండ్రి తోడ పుట్టిన అన్న చెల్లెలు ఇలా కుటుంబంలో అందరితో కలిసిమెలిసి ఉంటే ప్రేమనే పేరుతో ఒక అమ్మాయిని వేరు చేస్తున్నారే, ఇది ఏ విధంగా న్యాయం? నీది నిజమైన ప్రేమ అయితే ఎవరు ఎదురించినా పోరాడి కలవాలి. కేవలం జీతం కోసం మాత్రమే ఉద్యోగం చేయకుండా రిజిస్టర్ మ్యారేజ్కి వచ్చే ప్రతి ఆడపిల్ల జీవితం నాశనం కాకూడదని పోరాడుతున్నారే, అటువంటి ఆయనకి అవమానం జరగడానికి నేను ఒప్పుకోను. ఇప్పుడు వీడిని అర్థం చేసుకున్నావుగా, రామ వెళ్దా. 16 పిల్లతో ప్రతీకారం తీసుకోవాలనుకున్నాను. ఇప్పుడు 20 ఏళ్ల పిల్ల బోనస్ గా వచ్చింది. ఒక చూపు చూడాల్సిందే. ఆగండి, వదిలేయండి. దీన్ని పెద్దది చేశారంటే మీరు ప్రాణం కంటే ఎక్కువగా భావించే మీ పరువు పోతుంది. క్షమించి వదిలేస్తే ఈ గొడవ ఇంతటితో పోతుంది. మీ జీవితం దారబోసి ఎందరో అమ్మాయిల జీవితాల్ని కాపాడారు. ఇప్పుడు మీ ఇంట్లోనే మీకే తెలియకుండా తప్పు జరిగింది. మీరు కాపాడిన వాళ్ళ తల్లిదండ్రుల బ్లెస్సింగ్స్ ఇప్పుడు మీ అమ్మాయిని కాపాడాయి. తనను క్షమించండి అంకల్. నా రాజీనామా లెటర్ నేను కలెక్టర్తో ఫోన్లో మాట్లాడతాను. ఏమిటండి ఇది? నేను రాజీనామా చేసింది ఇన్నాళ్ళు నేను చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకుందామని.